వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. ఈరోజు దినపత్రికలోని ప్రధాన వార్తా శీర్షికలు ఏంటో చూద్దామండి. ముందుగా ఈనాడు పత్రిక తీసుకుందాము. ఈనాడు పత్రిక తీసుకున్నట్లయితే ఈనాడు ఆంధ్రప్రదేశ్. సో దీంట్లో మెయిన్ హెడ్లైన్గా అయితే డ్రైవర్లే డైరెక్టర్లు అని మెయిన్ హెడ్లైన్గా ఉంది. అంటే నిన్న ఏదైతే తిరుమల తిరుపతిలో లడ్డు వ్యవహారం ఉందో దానికి సంబంధించి విచారణలో భాగంగా సిట్ దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో అది దానికి సంబంధించి నలుగురు డైరెక్టర్లని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా డ్రైవర్లే డైరెక్టర్లు అనే హెడ్లైన్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే డ్రైవర్లే డైరెక్టర్ అనే ఎందుకు ఉంది అని అంటే ఏదైతే వైష్ణవి డైరీలో వాటాలు అంటే వైష్ణవి డైరీకి సంబంధించి సంస్థలకి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఏఆర్ డైరీ ఉత్తరాఖండ్లోని బోలే బాబా నుంచి వాళ్ళు నెయ్యి సరఫరా చేయించుకొని కొనుగోలు చేయడం జరిగింది. సో ఏదైతే ఆ డైరీలో సంబంధించిన డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్లు వారి ఎక్కడైతే వారి తప్పిదాలు బయటపడతాయని ముందే గ్రహించి వారికి సంబంధించిన డ్రైవర్లని డైరెక్టర్లుగా మార్చి వాళ్ళు రాజీనామా చేయడం అయితే జరిగిందనమాట. సో అందులో భాగంగా ఈ డ్రైవర్లని మార్చి డైరెక్టర్లుగా పెట్టి ఆ సంస్థకి వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగా ఆ డైరెక్టర్ల కోసము సిట్ దర్యాప్తు సంస్థ కావచ్చు పోలీసులు చాలా రోజులుగా వెతుకుతున్న పరిస్థితి. సో అయితే నిన్న డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ వైష్ణవి డైరీ కావచ్చు ఈ డైరీకి సంబంధించిన డైరెక్టర్లని అదుపులోకి తీసుకోవడం వాళ్ళు విచారణ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి మెయిన్ వార్తకి ఇది కనిపిస్తూ ఉంది. మెయిన్గా గత సంవత్సరం తీసుకున్నట్లయితే ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం ఉందో ఆ లడ్డు వ్యవహారంలో భాగంగా గుజరాత్లోని ఏదైతే ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్లో టెస్టులు చేయగా దాంట్లో కల్తీ నెయ్యి వాడినట్లుగా నిర్ధారణకి రావడం. సో దానికి సంబంధించి చాలా రాజకీయంగా కావచ్చు చాలా జరిగాయి మొన్న అందులో దర్యాప్తులో భాగంగానే ఈ నలుగురు డైరెక్టర్లని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం అయితే జరిగింది. సో దీంట్లో భాగంగా ఇది డ్రైవర్ల డైరెక్టర్లు. సో దీనికి సంబంధించి సిట్ అయితే ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఈ లడ్డు వ్యవహారం అయితే ఇప్పట్లో అయితే ఈ దర్యాప్తు అయితే ఆగేటట్లు కనిపించట్లేదు, వేగవంతంగా కూడా వెళ్తూ ఉంది. సో దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే డ్రైవర్ల డైరెక్టర్లని ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. ఇంకొక హెడ్లైన్ తీసుకున్నట్లయితే రైతు బ్యాంకుకు వస్తే పావు గంటలో రుణం ఇవ్వాలని చెప్పేసి ఇంకొక మెయిన్ హెడ్లైన్ అయితే కనిపిస్తూ ఉంది. సో నిన్న చంద్రబాబు ఏదైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో సో దానికి సంబంధించి చంద్రబాబు మాట్లాడిన మాటలను మెయిన్ హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. మెయిన్లో ఏంటంటే గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ చేస్తున్నాము. సో గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలో నిమిత్తంలో భాగంగా అవసరమైన సమాచారం ఇచ్చి సహకరించండి, 20 లక్షల ఇళ్లకు సూర్యాగర్, ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ, బ్యాంకర్ల సమితి సమావేశంలో సీఎం చంద్రబాబు. సో బ్యాంకర్లకి నిన్న ఏదైతే సమావేశం జరిగిందో ఆ బ్యాంకుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడడం జరిగింది. సో మెయిన్గా గత ప్రభుత్వ అవినీతిని బయటపెట్టేందుకు బ్యాంకర్లు కొన్ని అవసరమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా మీరు సహకరించాలని చెప్పేసి ఆ బ్యాంకుల సమితి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇవి. పావు గంటలో రుణం ఇవ్వాలి అంటే ఎవరైతే అర్హులైన రైతులు ఉంటారో వాళ్ళ పంటల కోసం కావచ్చు దేనికైనా సరే రుణాల కోసం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఫార్మాలిటీస్ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా గత ప్రభుత్వ హయాంలో 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే విధానం అందుబాటులోకి తేవాలని సీఎం నిర్దేశించడం అయితే జరిగింది. మెయిన్గా 15 నిమిషాల్లోనే రైతులకి వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకి ఎక్కువ ఫార్మాలిటీస్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి సీఎం చంద్రబాబు సూచించడం అయితే జరిగింది. సో అందులో భాగంగానే ఇంకొక విషయం ఏంటంటే పిఎం సూర్యాగర్ పథకం కింద మెయిన్గా సోలార్ విద్యుత్ ఏదైతే ఉందో ఆ సోలార్ విద్యుత్తుని అందుబాటులోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో యూస్ చేసే విధంగా అయితే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతే ఉందో పిఎం సూర్యాగర్ ఆ పథకాన్ని అయితే యూస్ చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ పథకం యూస్ చేసుకొని ఎస్సీ ఎస్టీలు మెయిన్గా తక్కువ లో మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది వాళ్ళకి పిఎం సూర్యాగర్ పథకం కింద ఈ సోలార్ దానికి సంబంధించి పరికరాలు కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళకి విద్యుత్ సరఫరా కోసం కావచ్చు వాళ్ళ ఇంటి నిమిత్తము సో ఆ పరికరాలన్నీ ఉచితంగా ఇవ్వాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అందులో భాగంగానే మెయిన్గా విద్యుత్ వాడకాన్ని తగ్గించి అంటే ఆ అవసరాలని ఈ సోలార్ సిస్టమ్ ద్వారా వాడుకోవడం ద్వారా విద్యుత్ కూడా ఆదా అవ్వడం జరుగుతుంది. సో ఆదా అయిన విద్యుత్ ద్వారా వచ్చే మనీ మిగతా వాటికి యూజ్ చేయొచ్చు. సో ఇందులో భాగంగానే ఈ సోలార్ సిస్టమ్ని
ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా ప్రభుత్వం ఉంది. సో ఇది చాలా మంచి విషయం అని అనుకోవాలి. ఎందుకంటే విద్యుత్తుకు సంబంధించి చాలా ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో కేంద్ర ప్రభుత్వ పథకం సూర్య గారి ద్వారా సోలార్ సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి నిత్యావసరాలు ఇంటికి ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఇది మెయిన్ హెడ్లైన్ ఇది కనిపిస్తోంది. ఇది పావు గంటలో రైతులకు రుణం ఇవ్వడం ఒకటి, ఇంకొకటి కరెంటుకి సంబంధించి ఎస్సీ ఎస్టీలకి సోలార్ ఏదైతే పరికరాలు ఉన్నాయో అవి వాటిని ఫ్రీగా కావచ్చు, తక్కువ బడ్జెట్లో కావచ్చు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఇది కనిపిస్తూ ఉంది. 20 లక్షల ఇళ్లకు సూర్య గారు 20 లక్షల ఇళ్లకు ఇచ్చేటట్టుగా అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. సో మెయిన్ హెడ్లైన్గా ఇవి కనిపిస్తూ ఉన్నాయండి ఈరోజు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం కావచ్చు, ఇది బ్యాంకులకు రైతులకు రుణం ఇవ్వడం కావచ్చు, ఈ సూర్య గారు ఏదైతే సోలార్ సిస్టమ్ ఉందో ఈ మెయిన్ హెడ్లైన్గా ఈ రెండు చెప్పుకోవచ్చు మనము. ఇంకొక హెడ్లైన్ తీసుకుంటే పెద్దిరెడ్డికి సంబంధించిన వార్త ఇంకొక హెడ్లైన్గా తీసుకుంటే పెద్దిరెడ్డికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ రాస్తుంది. వార్త రాస్తే విషం చిమ్ముతారా? పెద్దిరెడ్డి అక్రమాలను ఈనాడు బయట పెట్టినందుకే మార్గదర్శిపై మిథున్ రెడ్డి ఆరోపణలు. తన మద్యం కుంభకోణం నుంచి దృష్టి మరల్చే యత్నం. తెదేపా ఎంపీలు శబరి, కలిశెట్టి, దగ్గుమళ్ళ ధ్వజం. ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించి ఏదైతే ఫారెస్ట్లో ఆయన ఇల్లు కట్టుకోవడము, ఫారెస్ట్లో ల్యాండ్ని ఆక్రమించుకోవడం, సో దానికి సంబంధించిన నేపథ్యంలో ఈనాడులో రాసిన కథనాలని బేస్ చేసుకొని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్గదర్శి సంబంధించి మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. సో ఇది పెద్దిరెడ్డి గురించి రాసినందుకే ఇలాగ మాట్లాడుతున్నారని చెప్పేసి వైసీపీకి సంబంధించిన మిథున్ రెడ్డి మాట్లాడారని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇది ఇంకొక హెడ్లైన్గా ఇది కనిపిస్తూ ఉందండి. నెక్స్ట్, ఉక్కు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం, నాణ్యాల ముద్రణ నిలిపివేత, ఫిబ్రవరి 9 గల్ఫ్ ఆఫ్ అమెరికా డే, ట్రంప్ కీలక నిర్ణయాలు, 51 రాష్ట్రంగా కెనడా మారాలని కోరుకుంటున్నానని వెల్లడి, గాజాను స్వాధీనం చేసుకుంటున్నామని పునరుద్ఘాటన, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఆలోచన ఉందని వెల్లడి. సో ట్రంప్ ఏదైతే అధికార బాధ్యతలు చేపట్టినట్టయితే చాలా దూకుడుగా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ ఉక్కు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లుగా ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇంకొక వార్త తీసుకుంటే గాజాను స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి అధికారికంగా ట్రంప్ ప్రకటించడం కూడా ఇక్కడ వార్తగా అయితే కనిపిస్తూ ఉందండి. సో మెయిన్ హెడ్లైన్గా ఇవి ట్రంప్కి అమెరికాకి సంబంధించి ఈ వార్తకు కనిపిస్తూ ఉంది. సో ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా వార్తలు తీసుకుంటే ఈ మూడే, తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే సోలార్ సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం కావచ్చు, ఇంకా రైతులకు సంబంధించి బ్యాంకులకి సూచనలు ఇవ్వడం కావచ్చు. సో ఇవి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హెడ్లైన్ ఇవి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త, దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు? ఇంకొక వార్త కూడా ఉందండి. చట్టసభలకు ఎలా, రాజకీయాలు నేరమైపోయాయి, ఇది దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య. సో ఇది దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు వస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. సో అదైతే ఆగట్లేదుగా. సో దానికి సంబంధించి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు? హత్యలు చేసిన వారు పార్టీలను నడపడమా? ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సో సుప్రీంకోర్టు ఇది ఏదైతే నేరాలకు పాల్పడిన వారు చట్టసభలకు ఎలా వస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మేల్కొన్నట్టుగా ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో ఎప్పటి నుంచో నేరాలు చేసిన వాళ్ళు కావచ్చు, అవినీతి చేసిన వాళ్ళు కావచ్చు, చట్టసభలకి రావడం అయితే ఆగిన పరిస్థితి అయితే లేదు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు మాట్లాడడం ఎన్నికల సంఘంకి చెప్పడంగా ఇక్కడ వార్త అయితే కనిపిస్తోంది. కొంచెం విచిత్రమైన వార్త అని చెప్పుకోవాలి. ఇది దేశంలో రాజకీయాలు నేరమయ్యాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని పేర్కొంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశిస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హత్యలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా చట్టసభలకు ఎలా వస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇది సుప్రీంకోర్టు కాదు, ఎవరు కూడా ఆపే పరిస్థితి అయితే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. చూడాలి మరి ఎన్నికల సంఘం ఏమైనా దీనికి సంబంధించి స్టెప్స్ ఏమైనా తీసుకుంటుందో కూడా ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు మాట్లాడడం అయితే ఇక్కడ మెయిన్ వార్తగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఇవి ఉన్నాయి మెయిన్ హెడ్లైన్గా. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ వార్తాపత్రిక తీసుకున్నట్లయితే మెయిన్గా రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ వార్త ఉంది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం. నెక్స్ట్ ఈనాడు దినపత్రికల్లో తెలంగాణ పేపర్లో మెయిన్ హెడ్లైన్గా
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం అనేది మెయిన్ హెడ్లైన్గా ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా సరఫరా, జిల్లాల్లో ఎస్పీలు కలెక్టర్లకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు, హైదరాబాద్లో హైడ్రా కమిషనర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సమీక్ష. సో ఇసుక మాఫియాలని అడ్డుకట్ట వేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. ఎస్పీలు కలెక్టర్లు వీటి మీద పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టాలి. హైదరాబాద్కి సంబంధించి అయితే యాజ్ యూజువల్ హైడ్రా ఉంది కాబట్టి హైడ్రా చూసుకుంటుంది దీని మీద అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం అయితే ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది ఇసుక మీద. నెక్స్ట్ 50%లో ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతాది బీసీలకు, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు ప్రత్యేక కమిషన్ సిఫారసు, ప్రభుత్వానికి నివేదిక. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లకు ఇంకొక వార్త అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గ్రామీణ సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లపై నివేదిక అందజేశారు. అంటే 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకి సంబంధించి, సో వాళ్ళకి పోను ఏదైతే మిగతా ఉంటుందో సో అది బీసీలకి కేటాయించే విధంగా కూడా రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నిక సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి నిర్ణయం తీసుకోవడం అయితే ఇక్కడ ఇంకో హెడ్లైన్గా కనిపిస్తూ ఉందండి. ఇసుకపై ఉక్కుపాదము అంటే ఇసుకని అక్రమ రవాణాని అరికట్టడానికి సంబంధించి, ఇంకోటి బీసీలకు సంబంధించి రిజర్వేషను, ఎస్సీ ఎస్టీలకు పోను 50% ఏదైతే ఉందో దాంట్లో ఎస్సీ ఎస్టీలకు పోను మిగతా ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్ని బీసీలకు కేటాయించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం అయితే ఇంకొక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. యాజ్ యూజువల్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఉక్కు అల్యూమినియంపై దిగుమతులపై 25% సుంకం ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇంకో హెడ్లైన్గా ఇది కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వార్త తీసుకున్నట్లయితే ఇది దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఇందాక మాట్లాడుకున్నట్టుగానే తెలంగాణ ఈనాడులో కూడా అదే వార్త కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఏమి హెడ్లైన్స్ ఉన్నాయో చూద్దాము ఒకసారి. నెక్స్ట్ వార్త రాస్తే విషం చిమ్ముతారా, ఇది కూడా మనం మాట్లాడేసుకున్నాము. ఇంకొకటి ఇక్కడ ఏదో ఉంది, లంపీ స్కిన్ వ్యాధికి టీకా భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ, దేశంలోనే ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువుల మృతి. సో పశువులకి సంబంధించి వచ్చే వ్యాధి లంపీ స్కిన్ వ్యాధి, సో దానికి సంబంధించి టీకా ప్రవేశపెట్టడం అయితే ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధికి టీకా అందుబాటులోకి రాబోతుంది. సో ఏదైతే పశువులకి సంబంధించి వ్యాధి వచ్చేది ఆ వ్యాధికిలో భాగంగానే ఈ టీకాని ప్రవేశపెట్టడం అయితే ఇక్కడ వార్తగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఇంకా చూద్దాము ఏమున్నాయో. మహా ట్రాఫిక్. జబల్పూర్ ప్రయాగరాజ్ మార్గంలో 350 కిలోమీటర్ల వరకు నిలిచిన వాహనాలు, ప్రపంచంలోని అతి పొడవైన వాహన రద్దీగా చరిత్ర పుటలకు, గూగుల్లో చూసి వెళ్లాలన్న మధ్యప్రదేశ్ సీఎం. సో ఏదైతే ప్రయాగరాజ్ కుంభమేళాకు సంబంధించి సో అక్కడికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు మార్గ మధ్యలో ట్రాఫిక్కి సంబంధించి తీవ్రమైన ట్రాఫిక్ అయితే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో గూగుల్ చూసి వెళ్ళాలి ట్రాఫిక్కి సంబంధించి వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి మధ్యప్రదేశ్ సీఎం మాట్లాడినట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకా రేవంత్ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి, నారాయణపేట జిల్లా కోస్గిలో రైతు నిరసన దీక్షలో మాట్లాడుతున్న కేటీఆర్. తర్వాత చిత్రంలో శ్రీనివాస్ గౌడ్ అంటే కోస్గిలో కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు నిరసన ధర్నా చేపట్టారు. సో దానికి సంబంధించి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి. సో ఇంకా మనం మరిన్ని వార్తలు చూద్దాం, మరిన్ని హెడ్లైన్స్ చూసే ముందుగా బులెటిన్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. సాక్షి దినపత్రికలో ఏమేమి హెడ్లైన్స్ ఉన్నాయో చూద్దామండి. ముందుగా సాక్షి పత్రిక తీసుకున్నట్లయితే మెయిన్గా హెడ్లైన్ మార్జిన్లో చీర్స్ అని చెప్పేసి మద్యానికి సంబంధించిన వార్త. ఇప్పటికే భారీగా కమిషన్లు కొల్లగొట్టి మద్యం లైసెన్సులు జారీ, ఆపై మార్జిన్ పెంపు పేరిట కుతంత్రం. సో ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మద్యం దుకాణాలకు సంబంధించి టెండర్లు వాళ్ళకి వెళ్ళేటట్టుగా అయితే చేస్తున్నారని చెప్పేసి, ఇంకా మద్యం ధరలు కూడా పెరగబోతున్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ
ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకా మీదట ఇంకా కూడా మందుబాబులకి కష్టాలు తప్పవు, ఇంకా కూడా లిక్కర్ మీద 20 రూపాయలు, సో మద్యం ధరలు అయితే పెరగబోతున్నాయి. సో మందుబాబులు జేబులకి చిల్లులు పడేలాగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. 40 years ఇండస్ట్రీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటూ 40 years ఇండస్ట్రీ నిర్ణయం తీసుకోబోతుంది. సో అని చెప్పేసి ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ సాక్షి పేపర్కి సంబంధించి. సో ఇంకొక హెడ్లైన్గా ఇక్కడ చూస్తే మేం చూస్తూ ఊరుకోం, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఎలా, నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రీజనబుల్ టైం అంటే ఏమిటి, మీరు అడిగే సమయానికి గడువు అనేది ఎంత, మీరు చెప్పకపోతే మీ సమయానికి గడువు మేమే పెడతాం, స్పష్టం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం. స్పందించేందుకు కొంత సమయం కావాలన్న తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపు న్యాయవాది రోహత్గి. ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ చేసిన నాయకుల మీద బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో దాంట్లో నివేదికల భాగంగా స్పీకర్ నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం స్పీకర్ నుంచి నివేదిక కావాలని సుప్రీంకోర్టు కోరగా వాళ్ళు వాయిదా వేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. సో ఎంత సమయం కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ స్పీకర్ని కూడా సుప్రీంకోర్టు అడిగినట్లుగా అయితే ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. సో ఎన్ని రోజులు మీకు ఇంకా సమయం కావాలి, దీని మీద నిర్ణయం తీసుకోవడం అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించడం అయితే ఇక్కడ వార్తగా కనిపిస్తూ ఉంది. సో ఇది కేసుని నెక్స్ట్ 18వ తేదీకి వాయిదా వేయడం కూడా మనకు తెలిసిందే. సో దానిలో భాగంగా ఇక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. అంటే పార్టీ జంపు వ్యవహారాలకు సంబంధించి బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళడము, ఆ కోర్టులో కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుండడంతో తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సంబంధించి నివేదిక సుప్రీంకోర్టు కోరడం, వాళ్ళు జాప్యం చేస్తూ వాయిదాలు అడుగుతూ ఉండడంతో సుప్రీంకోర్టు కాస్త ఆగ్రహం వ్యక్తం చేసే సంగతి తెలిసిందే. సో ఆగ్రహం వ్యక్తం చేసి నెక్స్ట్ వాయిదా కల్లా మీరు నివేదిక తీసుకురావాలి, సో దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు మాట్లాడడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ వార్త అయితే నెక్స్ట్ సెకండ్ హెడ్లైన్గా సాక్షిలో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొక హెడ్లైన్ తీసుకుంటే సోమవారం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న రాష్ట్రపతి ముర్ము. ఈ సందర్భంగా రాష్ట్రపతి గంగానదికి పూజలు చేసి సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించారు. సో ప్రయాగ్రాజ్లో ప్రముఖులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, అందరూ కూడా కుంభమేళలో పాల్గొనాలని చెప్పి ఆసక్తి కనబరుస్తున్నారు. సో అందులో భాగంగానే మన దేశ రాష్ట్రపతి కూడా కుంభమేళకి వెళ్ళి అక్కడ పవిత్ర స్నానం ఆచరించడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది నెక్స్ట్ గత ప్రభుత్వ అక్రమాలపై సమాచారం ఇవ్వండి. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లతో చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగస్వాములు కావాలని వెలితి. హార్టికల్చర్ ప్రకృతి వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. సో సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గురించి వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో గత ప్రభుత్వ అక్రమాలపై ఇందాక మనం మాట్లాడుకున్నదే. సో అది బ్యాంకర్లకి సమావేశము, ఏదైతే అధికారులకి సమావేశం బ్యాంకర్లు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు కూడా నిన్న కోరడం అయితే ఇక్కడ వార్తగా సాక్షి పేపర్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక వార్త ఇక్కడ కనిపిస్తూ ఉందండి. ఇది నిన్న తిరుపతిలో సంబంధించి వార్త. ఏదైతే జనసేన పార్టీ నేత ఉన్నారో కిరణ్ రాయల్కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం ఆ ఉదంతాన్ని. దానికి సంబంధించి తన వెనుక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడు, జనసేన నాయకులతో ఫోన్ చేయించి హెచ్చరిస్తున్నాడు, కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే అన్నీ వదులుకుంటా. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిని అరెస్టు చేసిన పోలీసులు. కోర్టు ప్రాంగణంలో సమస్యలు పడిపోయిన లక్ష్మి. ఆమె అరెస్టు గురించి 2 రోజుల ముందే చెప్పిన కిరణ్ రాయల్ తన దగ్గర 1,20,00,000 పైగా డబ్బులు తీసుకుని మోసం చేశాడని చెప్పేసి లక్ష్మి అనే యువతి ఆరోపించడం, ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ కూడా చూసాము. సో ఆ కిరణ్ రాయల్ తను బెదిరిస్తున్నాడు అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ నా వెనుకున్నాడు, నన్ను ఎవరేం చేయలేరు, సో పవన్ కళ్యాణ్ నా వెనుకున్నాడు, వీర మహిళలు నా వెనుకున్నారు అని చెప్పేసి కిరణ్ రాయల్ మాట్లాడుతున్నారు, నన్ను మోసం చేశాడు నిన్న లక్ష్మి మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే ఆమె చాలా విషయాల్లో అక్రమాలకు పాల్పడిందని, సో ఆమె మీద కేసులు ఉన్నాయని చెప్పేసి కిరణ్ రాయల్ ప్రతిస్పందించడం కూడా జరిగింది. సో అందులో భాగంగా నేను ఆ ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం పోలీసులు కూడా ఆమెకు సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి, ఏదైతే మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఆమె పైన కేసులు అని చెప్పేసి ఆమెను పట్టుకోవడం జరిగింది. ఆమెను పట్టుకొని కోర్టుకి తీసుకెళ్లే సమయంలో ఆమె సమస్యలు పడిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ వార్త కనిపిస్తూ ఉంది. సో కిరణ్ రాయల్ చెప్పేది నిజమా, ఆమె చెప్పేది నిజమా, సో ఆమె పైన కేసులు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి ఆ కేసులు తగ్గడానికి పోలీసులు అరెస్ట్ చేశారు. సో కిరణ్ రాయల్ మోసం చేశాడు 1,20,00,000 అంటే ఆ ప్రూఫ్లు ఏం చూపించినట్టుగా అయితే కనిపించట్లేదు. మరి సో ఈ నేపథ్యంలోనే
కిరణ్ రాయల్ చెప్పినట్లుగా ఆ మీద కేసులు ఉన్నాయన్నట్టుగా పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక నిజాలు ముందు తెలియాలి. కిరణ్ రాయల్ నిజంగానే 1,20,00,000 తీసుకున్నాడా లేదా అనేది కూడా ఇంకా ముందు మనం వెళ్ళే కొద్దీ దర్యాప్తు ఏదైతే పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. మనం ఇప్పుడే మాట్లాడలేం కాబట్టి ఇది వార్త. నెక్స్ట్ సాక్షిలో తీసుకుంటే ఈ మెయిన్ వార్తగా ఇంకొక వార్త సాక్షి పేపర్లో పురుగుల భోజనం పెడుతున్నారంటూ విశాఖ కలెక్టరేట్ ఎదుట నిలబడి నిరసన తెలుపుతున్న విద్యార్థులు. ఘోర ముద్ద పిల్లల గొంతు దిగని మధ్యాహ్న భోజనం. విశాఖ కలెక్టరేట్ ఎదుట తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ధర్నా. రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు ఫార్టిఫైడ్ సారిక్స్ బియ్యం బంద్. 45,000 ప్రభుత్వ పాఠశాలలో అధ్వానంగా భోజనము. సో ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టే మధ్యాహ్న భోజనం ఉందో ఆ భోజనంలో సరిగా రావట్లేదు, ఆ భోజనం సరిగా పురుగులే వస్తున్నాయని చెప్పేసి విద్యార్థులు ధర్నాకి దిగారని చెప్పేసి వైజాగ్కి సంబంధించి సో అక్కడ దానికి సంబంధించి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. సాక్షి పేపర్లో మెయిన్ హెడ్లైన్స్గా ఇవే కనిపిస్తూ ఉన్నాయండి. మెయిన్గా మనం మాట్లాడుకుంటే మద్యానికి అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మద్యము సంబంధించి లిక్కర్ ఇంకా రేట్లు పెంచబోతుంది. మందుబాబుల్ని ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇంకా దోచుకోబోతుందని చెప్పేసి మెయిన్ హెడ్లైన్గా ఇది. నెక్స్ట్ కోర్టుకు సంబంధించి ఏది పార్టీ జంపులకు సంబంధించి సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి మాట్లాడడం. సో ఇది మెయిన్ హెడ్లైన్గా సాక్షి పేపర్లో ఇవి కనిపిస్తూ ఉందండి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకున్నట్లయితే మెయిన్ హెడ్లైన్గా గాలి మేడలు. పట్టాలు ఇచ్చారు, స్థలం ఇవ్వలేదు, పేదలకు జగనన్న మోసం. సో 25,000 మందికి పైగా గగ్గోలు. బెజవాడలోనే 2,000 మంది ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు. ఆ స్థలం మాత్రం భూమి మీద లేదు. కొత్తగా మరో అవకాశం లేదు. దిక్కుతోచని పట్టాదారులు. ఏదైతే విజయవాడలో అంటే వైసీపీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది కానీ దాంట్లో భూమి లేదని చెప్పేసి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇది వార్తగా ఇది కనిపిస్తూ ఉంది. గొప్పల కోసం జగన్ చేసిన నిర్వాకం ఇల్లు లేని పేదలకు శాపంగా మారింది. సో అంటే పట్టాలు ఇచ్చారు కానీ ఏదైతే పట్టాలతో పాటు భూమి లేకుండా చేశారని చెప్పేసి గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మెయిన్ హెడ్లైన్ ఇది కనిపిస్తూ ఉందండి. సో ఇంకా మెయిన్గా వార్తలు తీసుకున్నట్లయితే సేమ్ ఇదే ఉంది. దీంట్లో కూడా నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం. అదే సుప్రీంకోర్టు మనం మాట్లాడుకున్నట్టుగానే సుప్రీంకోర్టు పార్టీ జంప్ చేస్తున్న వారిపై మాట్లాడడం కూడా ఇంకొక వార్తగా ఇది కనిపిస్తూ ఉంది. ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం ఏదైతే పార్టీ జంప్ చేసిన వాళ్ళు ఉన్నాయో సో వాళ్ళ మీద. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రజ్యోతిలో కూడా ఇవే హెడ్లైన్స్ కనిపిస్తాం. సో ఇది అండి ఈరోజు ముఖ్యమైన వార్తలుగా మనం మాట్లాడుకోవాల్సి తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించి 4గురిని అరెస్ట్ చేయడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పథకాలని అంటే సోలార్ విద్యుత్కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం కావచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్గా మనం మాట్లాడుకుంటే కిరణ్ రాయల్కి సంబంధించి తిరుపతి ఈ మెయిన్ హెడ్లైన్గా ఈరోజు వార్తాపత్రికలు అయితే ఇవి ఉన్నాయి. సో ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. మరో ఫస్ట్ ఎడిషన్ రేపటి పత్రికలు ఏమున్నాయి రేపు చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK News.